చిల్లు సంచిలోకి ఒడ్లు ఎత్తితే ఏమవుతుంది? పైనుంచి పోస్తా ఉంటే కింద నుంచి కారుతా ఉంటాయి కదా. కొన్నిసార్లు మీడియా చేసే రాజకీయ ప్రచారాలు ఎత్తుగళ్ళు కూడా ఇలాగే ఉంటాయి. చూడండి, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతో సంభాషించి వాళ్ళని దారిలో పెట్టేస్తున్నారు అని చెప్పడానికి ఈనాడు ఇదిగో ఇలా ఒకదాని కింద ఒకటి 2 కథనాలు రాసింది. అంటే అసలు ఎమ్మెల్యేలు గాడి చెప్తా ఉంటే ఆయన గాడిలో పెట్టేస్తున్నారు అని చెప్పి పవన్ ని ఎలివేట్ చేసే ప్రయత్నం. సరే, ఈనాడు రాజకీయ అవసరాలు వాళ్ళకు ఉంటే ఉండుండొచ్చు. అయితే ఇక్కడ నాకు ఒక వాక్యం అర్థం కాల. చివరిలో చూడండి, ఆ ఎమ్మెల్యేట తన మీద వచ్చిన ఆరోపణలు వివాదాల గురించి కూడా వివరణ ఇచ్చారట. చూడండి ఎంత శుతిమెత్తగా, చాలా లైటర్ వేల్లో ఆరోపణలు అని రాసింది. ఆధారాలు లేవా? అసలు ఏం ఆరోపణలు వచ్చాయి ఈనాడులో ఎప్పుడన్నా రాశారా? చూపించారా? చెప్పారా? రోడ్ల మీద మహిళల మీద దాడి జరిగినప్పుడు కూడా కనీసం నామమాత్రంగా చిన్న వార్తన్నా క్యారీ చేశారా? లేదు కదా. నేను ఇక్కడ అనేది ఏంటంటే, నేను సపోజ్ టీడీపీ అభిమాని, ఓన్లీ ఈనాడు మాత్రమే చదువుతా, ప్రస్తుత రాజకీయ అవసరాల కోసం జనసేన కూడా అభిమానిస్తా అనుకోండి. మరి నాకు అసలు ఆ వివాదం ఏంటో, ఆరోపణలు ఏంటో ఎట్లా తెలుస్తాయి? ఈనాడు అసలు అప్పుడు రిపోర్ట్ చేయకుండా ఇప్పుడు మాత్రం తన మీద వచ్చిన ఆరోపణలు వివాదాలు అని చెప్పి శుతిమెత్తగా రాయడాన్ని చూస్తా ఉంటే మీడియా జనం విచక్షణని, ఆలోచనని ఎంత గ్రాంటెడ్ గా తీసుకుంటా ఉంది. మనం ఏం రాసినా ఏం చూపించినా చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటోందా? మీరైతే ఏమంటారు ఇలాంటి రాతని?